సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనం వెంటనే చెల్లించాలని సిఐటియు అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. మచిలీపట్నం మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ప్రతి నెల మొదటి వారంలోనే వేతనాలు చెల్లించాలని సిఐటియు అనుబంధమైన ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ కృష్ణా జిల్లా గౌరవ అధ్యక్షుడు బూర సుబ్రహ్మణ్యం మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ వద్ద మచిలీపట్నం కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బూర సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతి నెల మొదటి వారంలోనే అందించాల్సిన వేతనం గత 6 నెలల నుండి 15 లేదా 20 తేదీల్లో అందించడం వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. యూనియన్ గౌరవ అధ్యక్షురాలు సిహెచ్ బుల్లెమ్మ మాట్లాడుతూ మచిలీపట్నం మున్సిపాలిటీలో కార్మికులకు పనికి సంబంధించిన పనిముట్లు కూడా సకాలంలో అందించని పరిస్థితి ఉందని అన్నారు. ఇక యూనియన్ ప్రధాన కార్యదర్శి డి నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ కార్పొరేషన్ లో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు సుమారుగా 500 మంది పనిచేస్తున్నారని, వీరంతా బడుగు బలహీన వర్గాలకు చెందిన కార్మికులని వెంటనే వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు టి వెంకటేశ్వరరావు, కమిటీ సభ్యులు సంతోష్రావు, కె ఉమా, చలం వీరమ్మ, సంగం రెడ్డి, దుర్గా భవాని, వై వెంకటేశ్వరరావు, ఎర్రశెట్టి యాదగిరి, టి గోవిందరావు, వై కనక మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గత 6 నెలల నుంచి ప్రతి నెల లేటుగా అంటే 20-25వ తారీఖు వేతనాలు అందిస్తూ ఉన్నారు. మొదటి వారంలోనే ఆప్కాస్ ద్వారా 1వ తారీఖు వేస్తూ ఉన్నారు అన్ని రంగాల కార్మికులకి, ఉద్యోగులకి జీతాలు. కానీ ఈరోజు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఈ పట్టణాన్ని ఉదయం లేవగానే శుభ్రపరిచే విధంగా అందంగా తయారు చేసే పారిశుధ్య కార్మికుల వేతనాలు మాత్రం ఒక నెల అయిన తర్వాత మరో నెలలో 20వ తారీఖు 25వ తారీఖు వేస్తూ ఉన్నారు గత 6 నెలల నుంచి. కాబట్టి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకి ఈ అక్టోబర్ జీతం నవంబర్ 1వ తారీఖు పడాలి. ఈరోజు 20వ తారీఖు, ఈ రోజు వరకు కూడా వేతనాలు అందని పరిస్థితి. కాబట్టి సుమారుగా మచిలీపట్నంలో 500 మంది కార్మికులు ఉన్నారు, వారికి జీతాలు లేని పరిస్థితి. కాబట్టి సిఐటిగా ఇక్కడ ఉన్న అధికారులను ఈ వెంటనే జీతాలు చెల్లించాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత సంవత్సరం నుంచి కార్మికులకి సబ్బులు కానీ, కొబ్బరి నూనె కానీ, లేదా మరి యూనిఫామ్ సంబంధించిన స్టిచ్చింగ్ ఛార్జీలు కానీ చెల్లించిన పరిస్థితి. గతంలో ప్రతి సంవత్సరం యూనిఫామ్, సబ్బులు, కొబ్బరి నూనె చెల్లించేవాళ్ళు. పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ చెల్లించిన పరిస్థితి. అదేవిధంగా పనిముట్లకు సంబంధించి ఈరోజు చీపుర్లు కానీ, కర్రలకు సంబంధించి కూడా ఈ రోజున 20వ తారీఖున వచ్చినా కానీ ఇంతవరకు మరి శాలరీస్ ఇంతవరకు వేయలేదు. కనుక మేము కూడా ఇప్పుడు దాకా చాలా ఓర్పుతో మరి రోడ్డు ఎక్కలేదు. కనుక మున్సిపల్ కమిషనర్ గారికి విన్నపించుకునేది ఒకటే, ఇప్పుడు తెల్లారుజామున లేచి మేము పిల్లలందరినీ వదిలేసి రోడ్ల మీదకి వచ్చి మేము చీపుర్లు పట్టుకొని, పారకర్రలు పట్టుకొని ఈ యొక్క మచిలీపట్నం టౌన్ని శుభ్రం చేసి ఇళ్ళకెళ్ళే పరిస్థితి ఈ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులది. కనుక మీరు దయించి ఈ కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు లేట్ చేయొద్దు, దయించి మీకు చెప్తున్నాము. ప్రతి నెల 20వ తారీఖు, 15వ తారీఖు, మొన్న దసరాకు కూడా దసరా పండుగ వస్తుంది, మాకు డబ్బులు వస్తాయి, జీతం వస్తుంది అనుకుంటే జీతం లేదు. దసరా వెళ్ళిపోయింది. దసరా వెళ్ళిపోయినాక వేశారు. అలా లేట్ చేయకోకుండా మీరు ఈ నెల చూస్తే ఈ నెల 20వ తారీఖు వచ్చింది, ఇప్పటికీ జీతం వస్తుందో రాదో మాకు తెలుస్తలేదు. కనుక మిమ్మల్ని మున్సిపల్ కమిషనర్ గారిని వేరుకునేది ఒకటే, మా యొక్క కాంట్రాక్ట్ కార్మికులకి మీ యొక్క అనుమతితో జీతం పొందేవాళ్ళం మేము కాబట్టి మీరు దయించి. బలరామునిపేట శ్రీ యతిరాజ భవనంలో శ్రీరామ స్తూపం కుంభ సంప్రోక్షణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో త్రిదండి ఉన్న శ్రీమన్నారాయణ ఆశీస్సులతో శ్రీరామ స్తూపం కుంభ సంప్రోక్షణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ నెల 11న ప్రారంభమైన ఈ కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా మహాపూర్ణాహుతి, శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా జరిపారు. డాక్టర్ దివి లాబొరేటరీస్ మేనేజింగ్ డైరెక్టర్ దివి మురళీకృష్ణ ప్రసాద్, స్వర్ణలత మరియు దొరట్ల హేమప్రకాష్, బాల నాగసుందరి దంపతులతో అంగరంగ వైభవంగా నిర్వహించిన శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గుదిమెల్ల శ్రీనివాస శ్రీకర్, రామానుజస్వామి, సముద్రాల శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మేనేజింగ్ డైరెక్టర్ అలాంటి రాముడిని అవమానం
వికసింపజేసి సంప్రదాయ సౌరభాలు తెలియజేసినటువంటి మహనీయులు వారి ఆధ్వర్యంలో పెద్దల మంగళాశాసనాలతో మన జిఎస్ బాబు వారి మంగళాశాసనాలతో 27 రామకృతువుల్ని మనం దయాకు అయిన తర్వాత నుంచి వైశాఖ మాసం నుండి ప్రారంభం చేద్దాం. 27 రోజుల పాటు ఇళ్లలో జరిపించుకోవచ్చు, ఒక ఊరిలో జరిపించుకోవచ్చు, గుడిలో జరిపించుకోవచ్చు, ఖాళీ ప్రదేశంలో జరిపించుకోవచ్చు. అందరూ కలిసికట్టుగా జరుపుదాం. జై శ్రీరామ్. కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం బాబ్జీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్టీ వ్యవహారాల జిల్లా ఇన్ఛార్జ్ ఎం బాబ్జీ పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన కాంగ్రెస్ నాయకులతో పార్టీ పటిష్టత తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులతో విస్తృతంగా చర్చించి గ్రామ స్థాయిలో పార్టీ పునర్నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. వైసీపీలో ఉన్న వారంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిన వారేనని, తిరిగి వారందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లు కృష్ణ, నాయకులు అబ్దుల్ మతీన్, మొవ్వా మోహన్ రావు, కె చంద్రశేఖర్, కోకా ఫణిభూషణ్ తదితరులు పాల్గొన్నారు. 7 నియోజకవర్గాల నూతన కోఆర్డినేటర్స్ని నియమించినందుకు వారితో జిల్లా అధ్యక్షులు అలాగే జిల్లా ఇన్ఛార్జిగా నేను వీళ్ళందరితో సమన్వయ మీటింగు మన జిల్లా మీటింగ్ పెట్టుకోవాలనే ఆలోచనతో మా రాష్ట్ర అధ్యక్షురాల ఆదేశాల మేరకు ఈరోజు మీటింగ్ సమావేశం బందరు పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్కి ముఖ్య ఉద్దేశం ముందు మనం 10 మంది చెప్పేటప్పుడు మనం ఎలా ఉన్నదన్నది తెలుసుకోవాలి. మన మాట తీరు బాగుంటే 10 మంది మనం ఆకట్టుకోగలం. ఈ ఆలోచనతో పార్టీలో మనమే విభేదాలు లేకుండా ఒకరినొకరు గౌరవించుకోవాలనే ఉద్దేశం. 2 కార్యకర్తల్ని గుర్తించి వారిని మళ్ళీ వెనక్కి మన పార్టీలో తీసుకురావాలనే ఆలోచన. 3 ఒకే ఒక్క విషయం చెబుతున్నాం. కాంగ్రెస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీగా వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళిన కార్యకర్తలారా, మీ అందరికీ చిన్న విన్నపం. మీకు ఈ పార్టీ వదిలి రమ్మని తండ్రి పేరు చూపించి ఆ రోజు వైఎస్ఆర్ అని పేరు పెట్టి, వైఎస్ఆర్ పేరు అంటే రాజశేఖర రెడ్డి గారి పేరు కాదు. కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా గుర్తుంచుకోండి, మీరందరూ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వారు కాబట్టి, మీరందరూ మాకు అన్నదమ్ములు లాంటి వారు కాబట్టి. ఈడపల్లిలోని శాఖ గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వార్షికోత్సవాలు ముగిశాయి. గ్రంథాలయాలు మన వ్యవస్థకు సంపద అని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ అన్నారు. జాతీయ గ్రంథాలయాల 57వ వార్షికోత్సవ ముగింపు కార్యక్రమం సందర్భంగా ఈడపల్లిలోని శాఖ గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు గ్రంథాలయాలే దేవాలయాలని ఆమె అన్నారు. వార్షికోత్సవాల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి గోపీచంద్, ఇంజనీర్ మురళీధర్, గ్రంథాలయ అధికారిని కోన వెంకటేశ్వరమ్మ, 45వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పివి ఫణికుమార్, న్యాయవాది అజ్మతున్నిసా తదితరులు పాల్గొన్నారు. ఎవరన్నా అడిగితే ఇచ్చారు, మీ దగ్గర ఉంటుందా? మీ దగ్గర ఉండదు కదా. అట్లాగే మీరు ఏది ఇచ్చినా కూడా ఉండదు. కానీ చదువు ఒక్కటే మీరు ఎంత ఇచ్చినా మీ దగ్గర ఇంకా పెరుగుతూ ఉంటుంది. నాలెడ్జ్ అనేది మనం రికలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు స్టడీస్లో ఎలా ఉందంటే సెల్ ఫోన్ యూజ్ చేస్తే 50% మన మెమరీ లాస్ అవుతామంట. అట్లాగే బుక్ చదివితే 50% మెమరీ ఇంక్రీజ్ అవుతుంది. పేరెంట్స్ అందరూ కూడా సెల్ ఫోన్స్ యూజ్ అనేది కొంచెం పిల్లలకి తగ్గించాలండి. వెంకటేశ్వరమ్మ గారికి నా స్పెషల్ థ్యాంక్స్. ఇంకొకటి, వెంకటేశ్వరమ్మ గారు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నేను ఫస్ట్ ఉంటాను అని చెప్తున్నాను. అంతా సవ్యంగా ఉండి కూడా చాలా మంది మేము ఏం చేయలేము అని పుస్తకాలు అక్కడ ఉన్నాయి. కేవలం లైబ్రరీలో పుస్తకాల ద్వారా రవీంద్ర కాన్వెంట్ లేకపోతే ఇంకో చైతన్య ఇంకో కాకుండా కేవలం లైబ్రరీలో పుస్తకాలు చదివి పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు బందర్లో అనేక మంది ఉన్నారు. కేవలం లైబ్రరీస్ మీద ఆధారపడి దాని విలువ గ్రహించటం. ఇందాక చెప్పారు మురళీధర్ గారు, ఇదే కదండి లైబ్రరీ మీ నాన్నగారు కట్టించారు. ఏమో వెంకటేశ్వరమ్మ లైబ్రరీ ఆదాయ సభ్యజన సమక్షంలో పండిత పామర మధ్య
పంచమ శత అయింది. ఇక తగలబోతాను. ఎందుకంటే ఈ లైబ్రరీలనే గత 5 సంవత్సరాలుగా మరీ దారుణంగా పోటీలు కానీ, స్మృతి శతకం, భాస్కర శతకం పోటీలు కానీ, వ్యాసరచన పోటీలు కానీ, వక్తృత్వ పోటీలు కానీ, ఇలాంటి ఎన్నో పోటీలు మరి ఇవాళ నిర్వహించి స్కూల్స్ తిరిగి ఆవిడ అందరి విద్యార్థుల్ని కూడా మరి పేరు రాసుకుని చేయడం అంటే ఎంత కష్టమో ఇవాళ మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఇవాళ ఆ కష్టంలో మరి రుణపరంగా కొద్దిగా నేను కూడా భాగస్వామి అయ్యాను. అలాగే అజంతునిసా మేడం గారు కూడా పర్యవేక్షిస్తూ అప్పుడప్పుడు మరి ఇక్కడ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఏంటి ఆవిడ చూస్తూ కోర్టు వెళ్తూ మాకు సహాయ సహకారాలు అందిస్తూ మరి ఇక్కడ ఈ 200వ వారోత్సవాలు ఇవాళ ముగింపు రోజున ఇవాళ ప్రైజ్ ఎవరితో ఇవ్వాలి అంటే మంత్రి గారిని అడిగే మంత్రి గారు అసెంబ్లీ సమావేశాల వల్ల కుదరకపోవడంతో మరి నీలిమా మేడం గారిని అడగగానే మరి నీలిమా మేడం గారు కూడా వచ్చారు. మహిళా సాధికారతకు రోటరీ క్లబ్ చేస్తున్న కృషి అభినందనీయమని టీడీపీ నాయకురాలు కొల్లు నీలిమ పేర్కొన్నారు. మహిళా సాధికారతకు రోటరీ క్లబ్ చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సత్యమణి కొల్లు నీలిమ పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మహిళలకు మిషన్లు అందించారు. ఈ సందర్భంగా కొల్లు నీలిమ మాట్లాడుతూ రోటరీ క్లబ్ నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందజేయడం, మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేయడం ముదావహమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రెపట్టి గోపిచంద్, లింగం మోజెస్, అజ్మతున్నీసా, రోటరీ క్లబ్ అధ్యక్షురాలు అనుపమ తదితరులు పాల్గొన్నారు. ఒక హస్బెండ్ అమౌంట్ అనేది తీసుకొస్తూ ఉంటే ఒకలాగా ఉంటుంది. అదే ఎప్పుడైతే మన ఇన్కమ్ కూడా యాడ్ అయితే అది బెటర్ ఫ్యామిలీగా వెళ్తుంది అనమాట. ఇంకొకటి అండి, జెంట్స్ కన్నా లేడీస్ ఎకనామికల్గా బాగా క్యాలిక్యులేట్ చేయగలరు. ఏ అమౌంట్ ఎక్కడెక్కడ ఎవరికి ఇంపార్టెంట్ అనేది మనకి తెలిసినట్టుగా వాళ్ళకైతే తెలియదు. ఆ విషయంగా మనం పై చేయాలి. అలాంటిది మనం ఫ్యామిలీకి ఇంకొంచెం మనం ఇంకా డెవలప్ అవ్వాలి అనేది మన లేడీస్కి థాట్ కూడా చాలా మంచిదండి. ఈరోజు మీరు అందరూ ఇక్కడ ఇలా టైలరింగ్ నేర్చుకుని ఇలాంటి మిషన్ తీసుకుని రేపు మీరు అందరూ మంచి మంచి స్టేజ్లో కొత్త కొత్త డిజైనింగ్ బ్లౌజెస్ కానీ ఏదైనా సరే మీ చేతిలోనే ఉందండి. ఇవాళ యూనిక్గా ఆలోచిస్తున్నారండి ప్రజలందరూ కూడా. డిఫరెంట్ రొటీన్ మాకొద్దు, అది ఆ డిఫరెంట్ అనేది ఎవరి దగ్గర కుట్టుకూలి అంత టెక్నాలజీ దీన్ని మీరు నేర్చుకుంటే మీ ఇంట్లో రోటరీ వెలుగులు వెలుగుతాయి. ఎందుకంటే కాంపిటేటివ్గా గతంలో చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడుగా ఎంతో కొంత కాదు. ఈ టైలరింగ్ వృత్తిలో మీరే కుటుంబ యజమాని అయ్యి మీరే ఎక్కువ సంపాదిస్తారు మీ ఇంట్లో వాళ్ళకన్నా, గ్యారంటీ. ఎందుకంటే లెక్క చేయట్లే డబ్బులు ఎవరు 1000 రూపాయలు మొన్న ఇస్తారు, 500 మొన్న ఇస్తారు ఒక జాకెట్ కుడితే. అటువంటి టెక్నాలజీ వాడు వచ్చింది. ఇవి కూడా మిషన్లో కూడా కొంచెం లేటెస్ట్ మిషన్ అనుకుంటారు కదా. అదే అంచేత ఆ రకంగా చేసి వృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూ బాగా నేర్చుకుని మీరు బాగా కుట్టగలిగితే కాంట్రాక్ట్ అంటే మార్కెటింగ్ కూడా చూస్తున్నారు మేడం గారు. పీసు మీరు కుట్టిస్తే చాలు బిజినెస్ ఆవిడ చూసుకుంటారు. పెద్దవారు వచ్చారు ఇప్పుడు మనకి. అలాగే మేడం గారిని ఇవాళ మిమ్మల్ని ముఖ్యంగా వచ్చి చూడమంటానికి కారణం అదే. ప్రభుత్వ పరంగా కూడా ఏవైనా కాంట్రాక్ట్స్ ఉంటే మేము రోటరీ ఎప్పుడు మీ వెన్నంటి ఉండి మీ యొక్క సంక్షేమ పథకాలని పబ్లిక్ లోకి మచిలీపట్నం రోటరీ క్లబ్ బాగా తీసుకువెళ్తుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో రాజశ్రీ ఆంటీ ఉన్నప్పటి నుంచి చేసుకుంటూ వచ్చాము. జ్యోతి గారు వచ్చాక ఇంకా చేశాము. ఇంటర్నేషనల్ లెవెల్లో మచిలీపట్నం రోటరీ క్లబ్కి అవార్డు వచ్చింది. మేము అవార్డు తెచ్చుకున్నాం. ఇది రోటరీ సర్వీస్ అంటే. వివిధ ప్రజలకి సంక్షేమ పథకాలు అందచేయాలి, అది వాడు చేస్తున్నారని చెప్పి. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఈ రోజు ఇక్కడ తీసుకోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు శిక్షణ పొంది వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి ఎటువంటి కాంట్రాక్ట్స్ ఏమున్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే వీళ్ళ ద్వారా పనులు చేయిస్తాము. ఈ మిషన్ల మీద జూట్ బ్యాగ్స్ అవి కూడా కుట్టుకోవచ్చు. జూట్ బ్యాగ్స్ గవర్నమెంట్ ఏదైనా చేస్తున్నప్పుడు లక్షల్లో ఉంటుంది. కొంత మాకిస్తే మేము అందజేస్తాం కుట్టించి వీళ్ళ ద్వారా. మరి అవన్నీ తెలియజేయడం కోసమే మనం ఈరోజు
మోపిదేవిలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన సమగ్ర అభివృద్ధికి కృషి చేయనున్నట్లుగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నియోజకవర్గ నాయకులు మండలి వెంకటరాములు దేవస్థాన పార్కింగ్ ఆవరణలో దేవస్థానం నిధులు 2,75,00,000తో నూతన షాపింగ్ కాంప్లెక్స్ భక్తుల కోసం 20 రూముల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇక ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మోపిదేవి దేవస్థానం ప్రాశస్త్యం రోజు రోజుకు పెరుగుతుందన్నారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో దేవస్థానంలో సౌకర్యాల కల్పనకు అభివృద్ధి పనులు చేపట్టినట్లుగా తెలిపారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం దేవస్థానంలో విస్తృత అభివృద్ధి కార్యక్రమాలు నిర్మాణ పనులు చేపట్టినట్లుగా తెలిపారు. తొలుత బుద్ధప్రసాద్ ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలుపోసి శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ, నవడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ, బుద్ధు సతీష్ శర్మ, జనసేన మండల అధ్యక్షులు పూచాడపు రత్నగోపాల్, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు రావి రత్నగిరి, జనసేన నాయకులు కోసూరు శివాజీ, ఉద్యోగులు, సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. अश्वदेवो निषदनं वर्णेवो वसुकृता गोपायत्विलादयत्सनवधपूरुषं यदहम्बरियनिमा औषधीरहस्तादहे आत्मा यक्ष्मस्यस्यवराणि वक्रो यथा यदोधरे सङ्गच्छन्ते राजासमिदाविव विप्रस्तुष्टले प्रजग्रक्षोहामि वजानः विश्रुतिनामवो माताधायो यक्कुस्तलङ्कृतिः పెడన పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని పెడనలోని శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తీశ్వర స్వామి దేవస్థానం జిల్లా పరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు కార్తీక వన సమారాధన నిర్వహించారు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా పెడన పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తీశ్వర స్వామి దేవస్థానంలో పట్టణంలోని బట్టజ్ఞాన కోటయ్య జిల్లా పరిషత్ 10th క్లాస్ లో 1972-73 పూర్వ విద్యార్థులందరూ కార్తీక మాస సమాధంలో పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా సింగంశెట్టి ఆదినారాయణ రజని దంపతులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. పూర్వ విద్యార్థుల సంఘ నాయకులు నందం ప్రసాద్, బల్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కట్ట పరమేశ్వరరావు, శ్రీరామచంద్రమూర్తి, పెదపూడి దిలీప్, పేరుశెట్టి ఓంకారం, యోగానందం, చిట్టి కోటయ్య, చీటిపూడి నారాయణ తదితరులు పాల్గొన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.